అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద గారి యొక్క బోధనలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గం. ఈ యొక్క విజయానికి మార్గం అనే పుస్తకం నుండి ప్రతిరోజు ఒక టాపిక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మనం ఇదివరకే 1వ టాపిక్ ఆలోచన శక్తి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే 2వ టాపిక్ వచ్చేసి ప్రార్థన కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ టాపిక్ ఏకాగ్రత. సో ఏకాగ్రతకు సంబంధించినటువంటి స్వామి వివేకానంద చెప్పినటువంటి బోధనలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ క్లాసులో ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా విలువైనటువంటి మాటలు, చాలా గొప్ప విచారం మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాను. ఫస్ట్ మనస్సును నిగ్రహించాలంటే చిత్తశుద్ధి తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, ఏకాగ్రతే జ్ఞానమంతటికి సారం. ఇది లేకుంటే ఏది సాధ్యం కాదు. ఒక సామాన్యమైన మానవుని ఆలోచన శక్తి 100కి 90 వంతులు నష్టమైపోతూ ఉంటుంది. అందుకే అతను ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటాడు. సుశిక్షితుడు ఎప్పుడూ తప్పు చేయడు. మనస్సు ఏకాగ్రమైందని మనకెలా తెలుస్తుంది? కాలాన్ని గూర్చిన భావన మనలో పూర్తిగా పోతుంది. మనకు తెలియకనే ఎంత కాలం గడుస్తుందో అంత ఏకాగ్రత మనకు కలిగినట్లు గ్రహించాలి. నిత్య జీవితంలో మనం ఒక పుస్తకాన్ని చదవడంలో నిమగ్నమైతే కాలం విషయమై మనకేమాత్రం స్ఫురణే ఉండదు. పుస్తకాన్ని చదవడం ముగించాక అబ్బా ఎన్ని గంటలు గడిచాయో అని మనం ఆశ్చర్యపోతుంటాం. మనస్సు శాంతితో ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్య సాధనలో వినియోగపడగలదు. ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుర జీవిత చరిత్రలను చదివితే వారంతా అసాధారణమైన స్థిరచిత్తులని గ్రహించగలరు. విద్య అంటే మన మనస్సును అనేక విషయాలను సేకరించి నింపడం కాదు, మన పరికరాన్ని లోపరహితంగా తీర్చిదిద్ది మనస్సుపై పూర్తి సాధికారతను అందించడమే, సాధికారతను పొందడమే. ఇదే విద్య యొక్క ఆదర్శం. నేను నా మనస్సును ఒక విషయంపై ఏకాగ్రం చేయాలనుకుంటే అది అక్కడకు వెళ్తుంది. నేను పిలిచిన తక్షణమే అది మరలా స్వతంత్రమవుతుంది. మనం ఒక క్షణమైనా మన మనస్సులను శాసించలేకుండా, ఒక విషయంపై మనస్సును కేంద్రీకృతం చేయలేకుండా, మిగిలిన అన్ని విషయాలను వదిలిపెట్టి మనస్సును ఏకైక విషయంపై క్షణమైన ఏకాగ్రం చేయలేకుండా ఉన్నాం. అయినప్పటికీ మనల్ని స్వతంత్రులమని అంటున్నాం. దీన్ని గురించి ఆలోచించండి. ఏకాగ్రత శక్తిని ఎలా పొందాలో బోధించే విజ్ఞాన శాస్త్రమే రాజయోగం. ధనార్జనలోనైనా, భగవదారాధనలోనైనా, మరే ఇతర కార్యంలోనైనా ఏకాగ్రత శక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. మనస్సు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. మనస్సును ఒక వస్తువుపై ఏకాగ్రం చేసిన తర్వాత దాన్ని మన సంకల్పంతో విడివడ చేయలేకపోవడం ప్రమాదకరం. ఈ స్థితి గొప్ప బాధను కలుగజేస్తుంది. మనలో ఈ అనాసక్తి అనే శక్తి లేకపోవడమే ఇంచుమించుగా మన అన్ని దుఃఖాలకు కారణం. పిల్లల్లో ఏకాగ్రత శక్తిని, అనాసక్తిని మిగిలిన వాటితో పాటుగా పెంపొందించాలి. నియమితమైన ప్రాణాయామం శరీరాన్ని సామరస్యమైన స్థితిలో ఉంచుతుంది. అప్పుడే మనస్సును వశపరుచుకోవడం సులభమవుతుంది. ఆ సందర్భంలో సామాన్యమైన ప్రాణాయామం మాత్రమే అవసరమై ఉంది. ఈ విధంగా మన శరీరంపై నియంత్రణ పొందగలం. ఆ తర్వాత శరీరం యొక్క సూక్ష్మక్రియలను, సూక్ష్మం మరియు చాలా అంతర్గతమైన క్రియలను ఇలా మనం మనస్సును చేరుకునే వరకు అనుభూతిని పొందుతాం. అప్పుడు మనస్సు మన నియంత్రణలోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, అందరం కూడా ఈ రోజు నుంచి మనందరం కూడా ఏకాగ్రతగా ప్రతి విషయంపై ఏకాగ్రతని పెంపొందించుకొని
అందులో విజయం సాధిద్దామని కోరుకుంటూ, ఆ భగవంతుడు మనకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, మళ్ళీ మరొక టాపిక్తో రేపటి టాపిక్ మళ్ళీ మరొక టాపిక్తో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.